ఉపవాస ఉజ్జీవ కూటములకు ఈ 3 దినములు నాకు ఆహ్వానం పలికిన స్థానిక సంఘ కాపరి కొంచెం తగ్గించు కీస్ దైవజనులు పాస్టర్ దావీదు గారికి, అలాగే వారికి అసోసియేట్గా సేవలు అందిస్తున్న పాస్టర్ జోసెఫ్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొద్ది మంది ఉన్నామని ఎవ్వరం చింతపడనక్కరలేదు. ఇందాక దైవజనులు గుర్తు చేశారు, చిన్న మంద భయపడకు, మీకు దేవుని రాజ్యం అనుగ్రహించుటకు తండ్రి అభీష్టమై ఉన్నదని లేఖనం చెబుతూ ఉంది. కనుక కొద్ది మందిమైనా దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనకేమి నేర్పదలుచుకున్నాడో నేర్చుకోవడానికి శిష్యుని మనస్సు కలిగి మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళంతా చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా లేనోళ్ళు కూడా చెప్పాలి హల్లెలూయా. అందరికీ సంతోషమే. వెరీ గుడ్, మంచిది. మనం నేరుగా వాక్య ధ్యానములోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము అధ్యాయము 5వ అధ్యాయము 8 చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాను, చిత్తగించండి. యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. ప్రార్థన చేసుకుందాం. దేవుడే దిగి వచ్చి మనందరితో మాట్లాడునట్లుగా ప్రభు తట్టు మనం చూద్దాం. మనుష్యుడు మాట్లాడితే ప్రయోజనం లేదు, దేవుడు మాట్లాడితే మనం బ్రతికిపోతాం. దేవుడు మాట్లాడితే మనం బలం పొందుకుంటాం. దేవుడే దిగి వచ్చి మనతో మాట్లాడునట్లుగా ప్రభు తట్టు అందరము చూద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. చదువబడిన లేఖన భాగమును మీరే విరిచి మాకు పంచిపెట్టండి నాయన. ఈ 3 దినముల ఉపవాస ఉజ్జీవ కూటములలో మీ స్వరము మాకు వినిపించి మీ వాక్కు పంపి మమ్మునందరిని మీరు ఉజ్జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని, మీ వాక్యమును, మిమ్మును ప్రేమించి వచ్చిన ప్రతి నీ బిడ్డతో మీరు మాట్లాడండి. మీ దాసుని మరుగు చేసుకొని మీ స్వరము వినిపించమని, దుష్టుని కార్యాలను, వాని ప్రభావమును యేసు నామమున బంధించి వేస్తూ
మీకే మహిమను ఆరోపిస్తూ యేసు నామముననే ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగములో అక్కడ నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్, అక్కడ పూర్వాపరాలు మనము ఆలోచించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే దేశములో 400 సంవత్సరాలు వారు దాస్యములో ఉన్నారు. ఆ తరువాత దేవుడు మోషే భక్తుణ్ణి వారికి ప్రవక్తగా నియమించి అభిషేకించి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ ఐగుప్తు దాసగృహము నుండి విమోచించాడు. వారు పస్కా బలిని ఆచరించి ఆ ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చారు. ఆ తరువాత వారు దేవునికి లోబడనందు చేత, దేవుని నమ్మనందు చేత, దేవునికి కోపము తెప్పించినందుకు వారిని 40 సంవత్సరాలు అరణ్యములోనే దేవుడు సంచరింపజేశాడు. ఈ విషయం మనకు సంఖ్యాకాండం 14వ అధ్యాయములో కనబడుతుంది. దేవుణ్ణి వారు నమ్మలేదు గనుక దేవునికి కోపము వచ్చి వారిని అరణ్యములోనికి పంపిస్తాడు. యాక్చువల్గా వారు కనాను దేశపు పొలిమేరలలోనికి వచ్చారు. వచ్చినప్పుడు మోషే భక్తుడు గోత్రమునకు ఒకటి చొప్పున, ఇశ్రాయేలీయులు 12 గోత్రములు కదా, గోత్రానికి ఒకని చొప్పున కనాను దేశాన్ని వేగు చూసి రమ్మని గోత్రమునకు ఒకని చొప్పున 12 మందిని పంపించాడు. ఈ 12 మంది కనాను దేశం అంతా సంచరించి తిరిగి వచ్చారు. 40 రోజులు 40 దినములు వారు కనాను దేశాన్ని వేగు చూసి వచ్చారు. వేగు చూడడం ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ కొన్ని తెగల వారు సెటిల్ అయి ఉన్నారు, నివాసం చేస్తూ ఉన్నారు. పెరిజ్జీయులు, హివ్వీయులు, హిత్తీయులు, కనానీయులు, అమోరీయులు, అనాకీయులు, ఇట్లా కొన్ని తెగలు ఆల్రెడీ ఆ దేశములో ముందు నుండే ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి యుద్ధము చేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకొని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు యుద్ధం చేయాలి కాబట్టి మోషే భక్తుడు చెప్పాడు, ఒక్క గోత్రానికి ఒకని చొప్పున పోయి దేశమంతా మీరు సంచరించి వేగు చూసి రండి. మనం ఏ వైపు నుండి వెళితే యుద్ధం గెలవగలం, ఎక్కడ ఏముంది, ఆ దేశ ప్రజల అలవాట్లేంటి, వారి సైన్య బలమెంత, వారు వాడే ఆయుధాలేంటి, ఇలాగూ రకరకాల అన్ని విషయాలు మీరు తెలుసుకొని రండి. సీక్రెట్గా వెళ్ళాలి, అవన్నీ తెలుసుకొని తిరిగి వచ్చి వారిచ్చే సమాచారాన్ని బట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులు వారి మీదికి యుద్ధానికి వెళుతారు. అందుకొరకు మోషే భక్తుడు గోత్రానికి ఒకని చొప్పున పంపాడు. ఈ 12 మంది వెళ్ళి 40 రోజులు సంచారం చేసి తిరిగి వచ్చి ఇశ్రాయేలీయులకు సర్వ సమాజానికి ఆ మ్యాటర్ చెప్పారు. 31వ వచనం చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31 నుండి క్రిందికి మనం చూస్తే, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు. చదవండి.
మనము వారి మీదికి పోజాలమనిరి. ఆ, ఆ, దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశస్థులను, అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె నుంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిది. వీళ్ళు 40 రోజులు సంచారం చేసి తిరిగి వచ్చి సమాచారం చెప్పారు. అక్కడి నుండి వారు ద్రాక్ష గెలలు ఇట్లాంటివి కొన్ని తీసుకొచ్చారు. 13వ అధ్యాయములో ఆ సమాచారం మనకు దొరుకుతుంది. అయితే ఆ దేశము పాలు తేలులు ప్రవహించే దేశమే కానీ అక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే చెడ్డ సమాచారం అన్నారు. చెడ్డ సమాచారం అంటే బ్యాడ్ న్యూస్. ఈ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ దేశములో అనాకు వంశపు వారైన నెఫీలీయులు ఉన్నారు. వారు ఉన్నత దేహులు అన్నాడు. చాలా ఎత్తరులు, ఉన్నత దేహులు. దేహం అంటే శరీరం, ఉన్నత దేహులు అంటే ఎత్తైన శరీరాలు కలిగిన వారు. వారి ఎదుట మేము ఎలాగున్నామంటే మిడతల్లాగున్నామన్నారు. మిడతల్లాగున్నాం. ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక్కొక్కడు ఎవరైతే వెళ్ళారో వాళ్ళేం సామాన్యులు కాదు. ఉన్నవారిలో శ్రేష్ఠులు, మంచి ఆజానుభావులు, బలవంతులు, యోగ్యులు. అటువంటి వారే ఈ అనాకు వంశపు నెఫీలీయుల ఎదుట ఎట్లా ఉన్నారట? మిడతలలాగా ఉన్నాం. మా దృష్టికి అట్లనే ఉన్నాం. మా దృష్టికే కాదేదో భయపడి చెబుతున్నాం అనుకోకండి, వారి దృష్టికి కూడా అట్లనే ఉన్నామని ఈ 12 మంది సమాచారం ఇచ్చారు. ఇయ్యగానే 14వ అధ్యాయములో మనం ప్రారంభ వచనాలు గమనిస్తే అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. మరియు ఇశ్రాయేలీయులు మోషే పైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. మోషే అహరోనుల మీద సనిగారు. ఐగుప్తులో ఉన్నప్పుడే మేము చచ్చిపోతే బాగుండేది, కనీసం ఈ అరణ్యములో ప్రయాణంలో వచ్చేప్పుడు చచ్చిపోయినా బాగుండేది, ఇప్పుడు కత్తివాతన మేము చావవలసిన పరిస్థితి యెహోవా దేవుడు మాకు తీసుకొచ్చాడు అని సనగడం మొదలుపెట్టారు. ఎలుగెత్తి కేకలు వేశారు. అయితే ఏడుపు పెడబెబ్బలు పెడతా ఉన్నారు. అప్పుడు యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే పాజిటివ్గా మాట్లాడారు, అనుకూలముగా మాట్లాడారు. వారు నెఫీలీయులైతే ఏంటి, మన దేవుడు వారికన్నా గొప్పవాడు.
మనం తప్పకుండా ఆ దేశాన్ని గెలుస్తాం, అది చాలా మంచి దేశం అని యెహోషువ, కాలేబు ఆ 12 మందిలో తిరిగి వచ్చిన వారిలో వీళ్ళిద్దరే అనుకూలంగా మాట్లాడారు. 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. గుడ్ న్యూస్ కూడా ఉంది, మంచి సమాచారం ఉంది, చెడ్డ సమాచారం ఉంది. నిజానికి ఆ చెడ్డ సమాచారం అంత చెడ్డదేమి కాదని యెహోషువ, కాలేబులు చెబుతున్నారు. అప్పుడు ఏమైందంటే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం వీళ్ళను రాళ్లతో చావగొడదామని తయారయ్యారు. 9వ వచనములో 14:9 సంఖ్యాకాండములో ఆ మాట మనకు కనబడుతుంది. రాళ్లతో కొట్టి చంపవలెను అని అనుకున్నారు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఇంతకు ఆ నెఫీలీయులు అంటే వీళ్ళు ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారంటే నెఫీలీయుల యొక్క ఎత్తు ఎంతో తెలుసా? 72 అడుగులు ఉంటాడు ఒక్కొక్కడు. 72 అడుగులు అంటే బిల్డింగ్ కడితే 7 అంతస్తుల మేడ అన్నమాట. ఇల్లు కట్టారు అనుకోండి, సాధారణంగా ఎంత 10 ఫీట్లకు ఒక అంతస్తు, అట్లు లెక్క పెట్టుకుంటే 70 ఫీట్లకు 7 అంతస్తులు. ఊహించుకోండి ఎంత హైట్ ఉంటాడో ఒక్కొక్కడు. 72 అడుగుల హైటు. దేవుడే స్వయంగా చెప్పాడు. ఆమోసు గ్రంథం 2:9లో వారి ఎత్తు ఏంటో చెప్పాడు అక్కడ. ఆమోసు 2:9 చదవండి ఎవరన్నా. తీశారా? దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా బలము గలవారునైన అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. పైన వారి బలమును, క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని. దేవుడే పలుకుతున్న మాట. దేవదారు వృక్షమంత ఎత్తైన వారు, సింధూర వృక్షమంత బలము గలవారైన అమోరీయులు అన్నారు. ఈ అమోరీయులు కూడా నెఫీలీయులే. నెఫిలీ జాతిలో కొన్ని తెగలు ఉన్నాయి. ఇందాక సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33లో మనం చూసిన వారి సంగతి ఏంటి? 32లో అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి అన్నాడు. ఈ అనాకు వంశపు నెఫీలీయులు ఎవరంటే అనాకీయులు అన్నమాట. ఇప్పుడు అక్కడ మనకు కనబడ్డ ఆమోసు 2:9లో కనబడుతున్న వారు అమోరీయులు అన్నాడు. అమోరీయుల హైట్ ఎంత? 72 అడుగులు. దేవదారు వృక్షం అంటే 72 అడుగులు ఉంటుంది. మీద దాని కొమ్మలు, కింద అడుగు భాగాన్ని కొడితే ఈ కాండం, ఈ మొద్దే 72 అడుగులు ఉంటుంది కనీసం. మీకెవరికన్నా కింద కూర్చోవడం ఇబ్బంది అయితే చైర్లు వేసుకొని కూర్చోండి, పర్వాలేదు. ఓకేనా? మోకాళ్ళ నొప్పులు ఇట్లా ఏమైనా ఉంటే మీరు అడ్జస్ట్, నో ప్రాబ్లం, చైర్స్ ఉన్నాయి కదా. కానీ మీరు మోకాళ్ళ నొప్పులని నేను వీడు ఎప్పుడు ముగిస్తాడా అబ్బా అనుకుంటా శనిగారు అనుకోండి, బాగోడదు. ఓకేనా? నేనైతే గంటలోపు అయితే ముగించను పక్క. కాబట్టి చైర్స్ ఉన్నాయి, వేసుకొని కూర్చోండి, నో ప్రాబ్లం. ఓకే? కానీ చెప్పేది శ్రద్ధగా వినడం ముఖ్యం. మరి కింద కూర్చున్నారా, చైర్లో కూర్చున్నారా, కాళ్ళు చాపుకున్నారా, ఇదంతా నాకేం పట్టదు.
నేను చెప్పేది మీరు వినాలి శ్రద్ధగా. హల్లెలూయా. సంతోషమేనా? సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పాలి హల్లెలూయా, లేనోళ్ళు చెప్పాలి హల్లెలూయా. మంచిది, అందరికీ సంతోషం. ఈ అమోరీయుల హైట్ 72 అడుగుల హైటు. అమోరీయులు, అనాకీయులు, ఇంకా రెఫాయీయులు అనే ఇంకో తెగ కూడా మనకు ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 10-11 వచనాలలో అక్కడ మరొక తెగ కనబడుతుంది. ఏమీయులను వారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అనాకీయుల వలె వారు కూడా ఉన్నత దేహులు. ఉన్నత దేహులు అంటే ఎత్తైన శరీరాలు కలిగిన వారు. ఉన్నత స్థలం అంటే ఎత్తైన స్థలం కదా. మన దేవుడు అత్యున్నత స్థలములో నివసించేవాడు. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా. అంటే ఎత్తైన స్థలాలు పైన ఉంటాయి, ఆ ఎత్తైన స్థలములు అన్నట్టు. అలాగే ఉన్నత దేహులంటే ఎత్తైన దేహములు, శరీరాలు కలిగిన వారని అర్థం. ఇప్పుడు అనాకీయుల వలె ఈ ఏమీయులను వారు కూడా ఉన్నత దేహులు. వారిని రెఫాయీయులని పిలిచారంటాడు. ఆ తర్వాత ముందుకు చదువుమా. రెఫాయీయులుగా ఎంచబడిన వారు. వారు అనాకీయుల వలె రెఫాయీయులుగా ఎంచబడ్డారు. ఇప్పుడు మనకు బైబిల్ ఇస్తున్న సమాచారం ప్రకారం 3 తెగలు కనబడ్డాయి. నెఫీలీయులలో అనాకీయులు అనే ఒక తెగ ఉంది. ఆమోసు 2:9లో దేవుడు అమోరీయులు అని ప్రస్తావించాడు. మోషే భక్తుడు ద్వితీయోపదేశ కాండం 2:10-11 వచనాలలో ఈ ఏమీయులనే రెఫాయీయులని పిలిచారు, రెఫాయీయులుగా ఎంచబడ్డారని చెప్పాడు. ఇంకెన్ని తెగలు ఉన్నాయో మనకు తెలియదు. అయితే వీళ్ళెవరు అంటే నెఫీలీయులు. ఈ నెఫీలీయులు ఉన్నత దేహులు. వారికి ఉన్నత దేహాలు ఎందుకు వచ్చినాయి? రాక్షసాకారం. దేవదారు వృక్షమంత ఎత్తు, సింధూర వృక్షమంత బలం ఎందుకు వచ్చిందంటే వారు ఎట్లా పుట్టారో మనకు ఆదికాండము 6వ అధ్యాయములో దేవుడు వ్రాయించాడు. నోవహు దినములలో జలప్రళయం వచ్చింది కదా. ఆ జలప్రళయానికి ముందు, జలప్రళయం తర్వాత కూడా నెఫీలీయులనేవారు ఉన్నారని అక్కడ చెబుతూ ఈ నెఫీలీయుల పుట్టుక ఎలా జరిగిందో చెబుతున్నాడు. 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. అక్కడ అక్రమము జరుగుతూ ఉంది. అక్రమము విషయములో నరులు, వారు నరమాత్రులు అని అన్నాడు. అక్రమం జరిగింది, కానీ వీళ్ళ పట్ల కొంచెం దేవుడు జాలి దలిచి మాట్లాడు. వారు ఏం చేయగలరు? వారు నరులు, మనుషులు కదా.
అని ఒక కన్సిడరేషన్ ఇస్తున్నాడు. వీరు ఎలా పుట్టారు అంటే 4లో, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారు వీరికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే అన్నాడు. ఈ నెఫీలీయులే పూర్వకాలమందు పేరు పొందిన శూరులు. అంటే వీరు చాలా ఉన్నత దేహులు, దేవకుమారులు. అంటే అక్కడ ఆ కాంటెక్స్టులో దేవదూతలు అని మనం గ్రహించాలి. ఈ విషయాలన్నీ స్పష్టముగా మన గురువర్యులు, మన ఆధ్యాత్మిక తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిరయ్య గారు యుగాంతం అనే గ్రంథములో చెప్పారు. అలాగే అంతరిక్షములో బుద్ధిజీవులున్నారా అనే అంశములో కూడా ప్రస్తావించారు. దేవదూతలను బైబిలు దేవకుమారులని పిలుస్తుంది. అది వారికి దేవుడు ఇచ్చిన బిరుద, నామధేయం. ఈ దేవకుమారులు భూమి మీదకి వచ్చి భూమి మీద నరుల కుమార్తెలను చూసి వారిలో తమకు నచ్చిన వారిని, వారి అందాన్ని, వారి చక్కదనాన్ని చూసి ముగ్ధులై కొందరిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సంసారం చేశారు. అప్పుడు ఈ భూమి మీద మానవ స్త్రీలు ఆ పడిపోయిన దేవదూతలు అనబడిన దేవకుమారులకు పిల్లలను కన్నారు. ఈ పుట్టినవాడు తాడి చెట్టు అంత ఎత్తయ్యాడు, దేవదారు వృక్షమంత ఎత్తు, సింధూర వృక్షమంత బలం, రాక్షసాకారం అన్నమాట. వాళ్ళని చూస్తేనే భయపడ్డారు వీళ్ళు. ఎందుకంటే వారి ఎదుట మేము ఎలా ఉన్నాం? మిడతల వలె ఉన్నాం. మిడత, ఎంత పెద్ద మిడత అయినా ఎంత ఉంటుందండి? చూసారా మిడతలు మీరు ఎప్పుడు? పెద్ద సైజు మిడత ఎంత ఉంటుంది? 3 అడుగులు ఉంటుందా? అంత కూడా ఉండదు. సరే 3 అడుగులు ఉంది అనుకుందాం, అర్థం కాడని. ఆ మిడత అయినా మన ముందు నిలినది అనుకో, మనల్ని ఎట్లా చూడాలా? మన ముందు మిడత, ఇంత 3 మిడత ఉంటే ఎట్లా చూస్తుంది? ఇలా చూస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యోధులే ఆ నెఫీలీయుల ముందు మిడతల్లాగా ఉన్నాము అన్నారు. అంటే చాలా రాక్షసాకారం అది. అందుకు భయపడ్డారు ఇశ్రాయేలీయులు. కానీ యెహోషువ, కాలేబులు ఇద్దరు మాత్రం పాజిటివ్గా మాట్లాడారు. అవును, ఇంతకు నెఫీలీయులకు అంత రాక్షసాకారం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే వాళ్ళ తండ్రులు మానవ జాతికి చెందిన వారు కాదు. వారి యొక్క శరీరాలలోని జన్యువుల ప్రభావము చేత వీళ్ళట్లా ఉన్నత దేహులైపోయారు. కొందరు తల్లిదండ్రులు మామూలుగా ఉంటారు, తండ్రి తల్లి మామూలు హైట్, కానీ పిల్లలు పుట్టినోడు వాళ్ళకంటే 3 ఎక్కువ, చాలా పెద్దగా హైట్ ఎక్కువ పుడతారు. అదేంటి వీళ్ళ తల్లిదండ్రులు మామూలు హైట్ ఉంటే వీడు అంత హైట్ ఎందుకు పెరిగాడు అంటే జన్యువుల ప్రభావం. ఇతని తల్లిదండ్రుల ఇరువైపులో ఉన్న జెనెటిక్స్ ఏదైతే ఉందో ఆ జన్యువుల ప్రభావం వీడి మీద పడ్డదన్నమాట. అదొక శాస్త్రం, జన్యు శాస్త్రం ఒకటి ఉంది. అంటే వీళ్ళ తాతలలో ఎవరో, రక్త సంబంధులలో ఇంతకుముందు ఎవరో హైట్ పర్సన్ ఉండే, ఆ జన్యువులు ఇక్కడికి వచ్చినాయి అన్నమాట. ఆ జన్యువుల ప్రభావము చేత వీడికి భారీ ఆకారం వచ్చింది. అట్లనే నెఫీలీయులు ఎందుకు అంత హైట్, వెయిట్, అంత పర్సనాలిటీ ఎందుకు అంటే వారి తండ్రులు సామాన్యులు
కాదు. మానవ జాతికి చెందిన వారైతే మరీ అంత తాడి చెట్టు అంత ఎత్తేవాడు కాడు. ఒకవేళ మహా అయితే వీళ్ళకంటే జానెడో మూరెడో ఎక్కువ కావాలి. అంతేగాని తాడి చెట్టు అంత ఎందుకుంటాడు? అసలు విషయం ఏంటంటే ఈ నెఫీలీయుల తండ్రులు అసలు మనుషులు కాదు, దేవదూతలు, పడిపోయిన దేవదూతలన్నమాట. ఆ పడిపోయిన దేవకుమారులకు, భూమి మీద మానవ స్త్రీలకు వారిద్దరి కలయిక ద్వారా పుట్టుకొచ్చిన జాతియే నెఫీలీ జాతి. ఈ నెఫిలీ జాతిలో మళ్ళీ కొన్ని తెగలు ఉన్నాయి. అనాకీయులు, అమోరీయులు, తర్వాత రెఫాయీయులు అని. ఈ విధంగా ఈ నెఫిలీ జాతిని చూసి వీళ్ళు భయపడ్డారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చింది. ఇంకెంతకాలం వీరు నన్ను నమ్మకుండా ఉంటారు అని దేవునికి కోపం వచ్చి ఒక మాట అన్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయములోనికి దయచేసి మీరు రండి. సంఖ్య 14:26 నుండి కిందికి మనం చదివితే, మోషే అహరోనులకి ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? సనుగుచున్న సనుగులను నేను వినియున్నాను. ఇక్కడ దేవునికి కోపము వచ్చి ఈ మాట అంటున్నాడు. యెహోవా దేవుడు పలుకుతున్న మాట, నా జీవము తోడు, 28, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాళ్ళును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని, స్పెల్లింగ్ మిస్టేక్ అక్కడ, మిమ్మును నశింపజేయుదునని నేను ప్రమాణము చేసిన, నివసింపజేయుదునని ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. 20 ఏండ్లు మొదలుకొని పై వయసు కలిగిన ఎవ్వడు కూడా మిమ్మును నివసింపజేస్తానని వాగ్దానము చేసిన కనానుకు ఎవడు వెళ్ళడు. మీరందరూ మీ శవాలు ఈ అరణ్యములోనే రాలిపోతాయి అని చెప్పి 34 చూడండి. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్ష భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు. హల్లెలూయా. చూశారా, 40 రోజులు సంచారం చేసి వచ్చారు కదా, దినమునకు 1 సంవత్సరము చొప్పున మీరు అరణ్యంలో 40 ఏండ్లు తిరుగుతారన్నాడు. అట్లా వచ్చింది. 40 ఏండ్లు ఇశ్రాయేల్ అరణ్యంలో 40 ఏండ్లు తిరిగారని మనకు తెలుసు. ఎందుకు అలాగంటే ఇది కారణం. దేవుని మీద వీరికి విశ్వాసం లేదు. సనిగారు, గొనిగారు, ఏడ్చారు, భయపడ్డారు.
దేవునికి కోపం వచ్చి మీ శవాలన్నీ అరణ్యంలోనే రాలిపోతాయి. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం 19 సంవత్సరాలు నిండి 20లో ప్రవేశించింది మొదలుకొని ఆ పై ప్రాయము కలిగిన వారందరూ కూడా ఈ అరణ్యములోనే మీరు మీ శవాలు రాలిపోతాయి. రేపు మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఇక ముందుకు సాగేది లేదని అరణ్యములోనికి దేవుడు వెనక్కి పంపించాడు. 40 రోజులు సంచరించి వేగు చూసొచ్చారు. దినమునకొకటి 1 సంవత్సరము చొప్పున 40 ఏండ్లు వారికి దోష శిక్ష. ఈ 40 ఏండ్లు అయ్యేసరికి 20 ఏండ్లు ఉన్నోడికి ఎంత వస్తుంది? ఏజ్ 60 ఏండ్లు అవుతుంది. 60 ఏండ్లు వచ్చేసరికి వాడు ముసలోడై రాలిపోతాడు అన్నమాట. అట్లా ఒక తరమంతా నాశనం అయిపోయేదాకా వారిని అరణ్యములోనే దేవుడు తిప్పాడు. 40 ఏండ్ల తర్వాత యెహోషువ నాయకత్వములో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కనాను దేశానికి నడిపించాడు. యెహోషువ నాయకత్వములో, మోషే నాయకత్వం అయిపోయింది. మోషేను దేవుడు అడుగు పెట్టనివ్వలేదు కనానులో. దానికి కొన్ని కారణాలున్నాయి. యెహోషువ నాయకత్వంలో వీళ్ళు అడుగుపెట్టిన వారంతా ఎవరంటే 20 ఏండ్లు కంటే కింది వయసు ఉన్నవారు. ఈ పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు. వారు ఇంకా ఆనాటి తరం ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తరములో యెహోషువ కాలేబు వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు. యెహోషువ కాలేబు మరియు దేవుడు ఈ మాట పలికినప్పుడు 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ ఆ కనానులో ప్రవేశించారు. హల్లెలూయా. కనానులో ప్రవేశించిన తర్వాత వీరు యుద్ధము చేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. అయితే యెహోషువ నాయకత్వములో వీరు యుద్ధము చేసి భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పటికీ పూర్తిగా ఇశ్రాయేలు ఆధీనములోనికి దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసిన భూభాగం అంతా రాలేదు. ఇంకా కొన్ని ప్రాంతాలలో వేరే తెగలవారు అలాగే ఉన్నారు. అర్థమైందా? కొన్ని తెగలవారు ఆల్రెడీ ఇంకా అక్కడే ఉన్నారు. అందులో యబూసీయులు అనే ఒక తెగవారు సియోను అనే కోటలో నివాసమున్నారు. ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వములో కనానులో ప్రవేశించి యుద్ధము చేసి భూభాగాన్ని స్వతంత్రించుకున్న ఇంకా కొన్ని ప్రాంతాలు వీళ్ళ ఆధీనములోనికి రాలేదు. ఆ ముందు నుండే ఉన్న కొన్ని తెగలు వీరిప్పుడు కలిసే ఉన్నారు. అయితే వీరు అక్కడికి వచ్చిన తరువాత కొంతకాలం న్యాయాధిపతుల కాలము నడిచింది. దేవుడు వారికి న్యాయాధిపతులను నియమిస్తూ వచ్చాడు. యెహోషువ బ్రతికున్నంత కాలం యెహోషువ న్యాయాధిపతిగా వ్యవహరించాడు. అతని తర్వాత ఇంకొకడు ఇలాగూ న్యాయాధిపతుల కాలం నడిచింది. చివరివాడు సమూయేలు ప్రవక్త. సమూయేలు వారికి న్యాయాధిపతిగా వ్యవహరించాడు. తర్వాత సమూయేలు ముసలివాడైనాక సమూయేలు తన కుమారులకు న్యాయాధిపతులుగా వారిని నియమిస్తే ఇశ్రాయేలు ప్రజలు వారిని యాక్సెప్ట్
చెయ్యలేదు, ఒప్పుకోలేదు. ఎందుకు అంటే సమూయేలు ప్రవక్త కుమారులు లంచగొండులైపోయి ధనాపేక్ష పరులై డబ్బు తీసుకొని ఎవడు ధనం ఇస్తే ఎవడు లంచం ఇస్తే వాళ్ళ వైపు న్యాయాన్ని తిప్పేస్తూ ఉన్నారు. న్యాయం జరగకుండా అన్యాయం అయిపోతున్నారు కొందరు. వారి ప్రవర్తన మంచిది కాదు. అందుకు ఇశ్రాయేలు పెద్దలందరూ సమూయేలు దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, అయ్యా, నీ కుమారులు నీ వంటి వారు కారు, వారి మీద మాకు నమ్మకం లేదు, వారు మాకు న్యాయాధిపతులుగా వ్యవహరించవల్లపడదు. కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున అన్ని దేశాలకు రాజు ఉండి పరిపాలన చేస్తున్నాడు కదా, మాకు కూడా ఒక రాజును నీవు నియమించు, అతడు మమ్మును ఏలుతాడు. నీ కుమారులు న్యాయం చేయట్లేదని ఫిర్యాదు చేశారు, కంప్లైంట్. సమూయేలుకు నచ్చలేదు, బాధపడ్డాడు. దేవుడికి కూడా నచ్చలేదు. కానీ మళ్ళీ దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, సరే వాళ్ళు కోరుకున్నట్టుగానే వారికి ఒక రాజును నీవు నియమించు, అయితే ఆ రాజు ఎవరో నేనే చెబుతాను, నేనెవరిని చూపిస్తానో అతనిని నీవు రాజుగా అభిషేకించు, నియమించమని సమూయేలుకు చెప్పాడు. ఆ తర్వాత దేవుడు సౌలును రాజుగా నియమించాడు. సౌలు దేవునికి లోబడనందుచేత సౌలు స్థానములోనికి ఇప్పుడు దావీదు వచ్చాడు. దావీదు రాజైన తరువాత మొత్తం ఇశ్రాయేలు 12 గోత్రాలను పరిపాలించలేదు. ఇతడు రాజైనప్పుడు ఇతడు హెబ్రోనులో ఉన్నాడు. హెబ్రోనే అతని యొక్క రాజధాని నగరం. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం ఏ అధ్యాయములో చదివాము? 2వ సమూయేలు 5వ అధ్యాయము కదా. ఇప్పుడు 4 నుంచి చదవండి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హల్లెలూయా, శ్రద్ధగా వినాలి. దావీదు 30 ఏండ్ల వాడైనప్పుడు రాజయ్యాడు. రాజుగా అభిషేకించబడ్డప్పుడు అతని వయసు ఎంత? ఉన్నారా ఇక్కడే? వింటున్నారా? ఎన్నేళ్ళు? 30 ఏండ్ల వాడు. ఆ 30 ఏండ్లకు రాజ్యాధికారము చేపట్టి సింహాసనములో కూర్చొని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడట? 40 ఏండ్లు పరిపాలించాడు. అంటే 40 ఏండ్లకు అప్పుడుకి 70 ఏండ్లు వస్తాయి. ఆయన 70 ఏండ్లు అవుతాయి ఆయనకి. సరే, 30 ఏండ్లకు అధికారి అయి 40 ఏండ్లు పరిపాలన చేశాడు. ఈ 40 ఏండ్లలో ముందెక్కడ ఉన్నాడు చూద్దాం. 5వ వచనం కదా చదివాం. ముందుకు చదవండి. 5వ వచనం, 5వ అధ్యాయం 5. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, ఇతడు పరిపాలన చేసిన ఏండ్లెన్ని? 40 కదా. ఈ 40 ఏండ్లలో 2 ఫేజులు ఉన్నాయి. మొదటి ఫేజ్ ఏంటంటే
7 సంవత్సరముల 6 మాసములు యెరూషలేములో ఉండి, దాని ముందు హెబ్రోనులో ఉండి 7 సంవత్సరములు 6 మాసములు ఎవరిని పరిపాలించాడు? యూదా వారిని. గమనించాలి, యూదా వారినే పరిపాలించాడు 7.5 సంవత్సరాలు. ఇశ్రాయేల్ అందరిని పరిపాలించలే. అతడు రాజైనప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలన్నీ కూడా దావీదును రాజుగా అంగీకరించలేదు. ఇప్పుడు దావీదు యూదా గోత్రికుడు కదా.